హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. మనం శ్రీ రమణ భాషను చెప్పుకుంటున్నాము. ఒక ఆవిడ అడిగారు అనమాట, ఈ అహంభావన అంటారు కదా, అహంభావన అంటే ఏమిటి స్వామి? ఈ విశ్వరచనలో అది కర్తయా కర్మ అని అడిగింది. ఈ అహంభావన 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 అంటారు అంటే ఏమిటి? ఈ విశ్వరచనలో ఈ విశ్వం అంతా కూడా తయారవడానికి అది కర్తయా లేకపోతే కర్మ అని అడిగింది ఆవిడ. అప్పుడు జాగ్రత్త స్వప్నాలలో అహంభావన అన్ని విషయాలను సాక్షిగా తెలుసుకుంటూ ఉంటుంది. మెలకువలోను కలలోను మన నేను అన్ని విషయాల్ని సాక్షిగా చూస్తోంది. అవునా? అది సరి అయిందా కాకున్నా మనం సరే నుండి అహంభావన సాక్షిగా చూస్తుంది అన్నది సరో కాదో గాని మనం మాత్రం అలాగా అనుకుంటున్నాం. ఈ మెలకువలో అన్నిటినీ చూస్తున్నాము, అలాగే కలలో కూడా అన్నిటినీ చూస్తున్నాం. కాబట్టి అదే కరెక్ట్గా ఉండాలా, లేకపోతే ఆత్మసిద్ధి తర్వాత ఇది కర్మ మాత్రంగా ఉండిపోతుందా? ఈ జాగ్రత్తలోని సమస్త దృశ్యాలని సాక్షిగా చూస్తోంది కదా. ఈ అహంభావన అంటే నాకే కదా ఇదంతా తెలుస్తోంది. ఆ తర్వాత మన స్వప్నంలో కూడా అన్ని నాకే కదా తెలుస్తున్నాయి. అంటే ఈ అహంభావన మరి దాని సాక్షి అంటే ఇదే కర్త, అన్నిటినీ తాను తెలుసుకుంటోంది కాబట్టి ఇదే కర్త ఉండాలి. తర్వాత దానికి ఆత్మసిద్ధి కలిగిన తర్వాత అది కర్మగా మాత్రం ఉంటుందా? ఈ ఇప్పుడు కర్తగా ఉన్నదే ఆత్మసిద్ధి కలిగిన తరువాత అది కర్మగా ఒక క్రియగా మాత్రం ఉండిపోతుందా అని అడిగింది ఆవిడ. తర్వాత ఈ అహంభావన ఎవరిది? ఈ పరిశీలననే విచారం అంటారు. అహంభావన అంటే ఇదం అనేటువంటి దాని యోచన. రెండు ఒకే కాంతి ప్రసరింపజేస్తున్నవే. అహంభావనను అంటే నేను అన్నటువంటి మన భావన, తర్వాత ఇది నా చేత తెలియబడే ఇది జగత్తంతా తెలియబడుతోంది కదా. ఇది అనేది రెండు కూడా ఒకే కాంతి ప్రసరింపచేస్తోంది. ఒకే దివ్య కాంతిలోనే నేను అన్న భావనను, ఆ నేనన్న భావన ఇది అని తెలియబడే జగత్తును. అవునా? అవునమ్మా. ఈ రెండింటినీ కూడా ఒకే కాంతి ప్రసరింపచేస్తుంది. ఒకే కాంతి ఈ నేనుకి తెలియబడేవిను. అవి క్రమంగా రాజసిక తామసికాలు. నేను అన్న అహంభావనేమో రాజసికమైతే ఇదిగా తెలియబడేదంతా తామసికం, తమోగుణం. ఈ రజస్తమోగుణం వర్జితంగా శుద్ధ సత్వము కావాలి అంటే ఈ రజో తమో గుణాలంటే నేను అన్న భావనను, దాని చేత ఇది అని తెలియబడేటువంటి సమస్త దృశ్యమును, అవి రజోగుణం తమో గుణకి చెందిన వ్యవహారాలు. అయితే ఇక్కడ రజస్తమో గుణాలు లేకుండా శుద్ధ సత్వం కావాలి అంటే నీకు అది అహం అహం అని స్ఫురణగా నిరంతరంగా ఉజ్వలంగా వెలుగొందాలి. నేను అహం భావన అయిందమ్మా. ఆ అహంభావన దాని వల్ల ఇది అని తెలియబడేదంతాను రజో తమో గుణాలు వ్యవహారము. నీకు శుద్ధ సత్వము కావాలి అంటే ఈ రజోతమో గుణాలు లేకుండా ప్యూర్ గా ఉన్నట్లు అసలైన సత్యం నీకు కావాలి అంటే దానిలో అది అహం అహం అని స్ఫురణ రూపంగా నిరంతరంగా ఉజ్వలంగా వెలుగొందుతూ ఉండాలి. ఈ నేను ఇది ఇది అంటూ వీటితో తిరిగే దానిగా కాకుండా ఇదే నేను స్ఫురణ రూపంగా నిరంతరంగా ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉండాలి. మరి నేను నిరంతరంగా ఉజ్వలంగా ప్రకాశిస్తోందా? మరి ఆ నేను మన స్వరూపం. కానీ నేను అన్న అహంభావనే నేనే ఉన్నాం గనక అహంభావనే నేనే ఉన్నవానికి ఇది అది అంటూ ఈ దృశ్యమంతా కనబడుతూ ఉంటుంది. ఇవి రెండు రజో తమో గుణాలు.
శుద్ధ సత్వం నీకు కావాలంటే, నీ నిజస్వరూపం, శుద్ధమైన నిజస్వరూపం నీకు కావాలి అంటే అప్పుడు అహం అహం అని ఒక స్ఫురణ రూపంగా నిరంతరంగా ఉజ్వలంగా ఉన్న స్థితిలో నువ్వు ఉండాలి. దానిని ఇదం యోచన ఏమాత్రము భంగించరాదు. ఇక దానికి ఇది ఇది అని ఏది కలగకూడదు. ఒక్క ప్రకాశమే తానుగా ఉండాలి. నిజంగా ఉన్నావు కూడా నువ్వు. అవునమ్మా. ఇది అది అది ఇది అనేటువంటి యోచనలు అడ్డగిస్తున్నాయి. అటువంటివేవి అడ్డగించరాదు. ఈ శుద్ధ స్థితి నిద్రకు మెలకువకి నడుమ తాత్కాలికంగా చొరబారి ఉంటుంది. మనం గమనించగానే నిద్రకి మెలకువకి నడుమ తాత్కాలికంగా ఈ అహం స్థితి ఉంటుంది. అది శాశ్వతమైతే ఎప్పుడూ ఉంటే అది విశ్వవ్యాపి చైతన్యం. నిద్రకి మెలుగుకి మధ్య ఉంది చూడు, మరి దాన్ని మీరు గమనించుకున్నారో లేదో, అట్టి ఆ నిరామయమైన అంటే ఇటు దృశ్యము లేక అటు నిద్రా కాక, జగత్తు లేక నిద్రా కాక ఉన్న ఒక స్థితి ఉంది మనకి, మనం అనుభవిస్తున్నాం కూడా. అదే గనక ఎప్పుడూ ఉంటుంది. నిద్ర కాకుండా ఇటు మెలకువ కాకుండా ఉన్నటువంటి స్థితి ఎప్పుడూ ఉంటే అది విశ్వవ్యాపి అయిన చైతన్యము, ఈశ్వరుడు అంటారు దాన్ని. అంటే ఈ నిద్ర కాదు, ఆ మెలకువ కాదు, ఒక నిరామయమైన ఒక శాంతిపూర్వకమైన స్థితి. అదే విశ్వవ్యాపకమైన చైతన్యమని, ఈశ్వరుడని అనవచ్చు. ఆ పరంజ్యోతినే చేరుకోవడానికి నీకు ఇదొక్కటే మార్గం. ఆ పరంజ్యోతిని చేరుకోవాలంటే ఇదే మార్గం. నీ నిజస్వరూపం ఆ పరంజ్యోతిని పొందాలి అంటే ఇదే మార్గం. ఇటు నిదుర కాక, అంటే నిదురలో మనకి ఏమీ తెలియడం లేదు కదా, కానీ అనుభవపు గుర్తుంది. అది తర్వాత మెలకువలో అన్నీ తెలుస్తున్నాయి. ఆ తెలివి ఇవి మెలకువ నిదురగా మారడానికి ముందు ఇటు మెలకువ కాక అటు నిదురా కాక ఈ మెలకువలో ఉన్నట్టు నానాత్వం ఏమీ పట్టడం లేదు, నిద్రలో మొద్దుతనం లేదు. ఆ స్థితి నీ పరంజ్యోతి స్వరూపాన్ని చేరుకోవడానికి ఇదొక్కటే చక్కటి మార్గం. అందుకే ఈ మెలకువలోనే నానాత్వాన్ని విడిచి నిద్రలోని సుఖాన్ని తలచి, అదే నీ నిజస్వరూపాన్ని పొందడానికి మార్గం. ఈ స్థితిని నిరంతరంగా ఉండడానికి మనం ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. అర్థమైందా క్లియర్ గా? అయ్యిందమ్మా. చెప్పు. నిద్రలో ఏమీ తెలియని అజ్ఞానము, మెలకువలో విపరీత జ్ఞానం అమ్మ. రెండు లేని స్థితి అది మెలకువలో అనుభవించటం. మెలకువలో తప్ప ఇంక దేనిలోనూ కుదరదు. నిద్రలోనూ కుదరదు, కలలోనూ కుదరదు. అవునమ్మా, మెలకువలోనే కుదురుతుంది. అనుభవించడం అంటే నానాత్వాన్ని వదిలేయడం, జ్ఞానంగా మిగలడం. అది నిద్ర కాదు, మెలకువ కాదు. నిద్రకి మెలకువకి అవతలిది ఆధారమైనదిను. అవునమ్మా, అదే మన నిజస్థితి. ఇది ఒక్కటే సరి అయిన మార్గం. తర్వాత మేల్కొన్న పిదప స్మరించే గాఢ నిద్రలోని అనుభవాలు రెండు రకాలుగా ఉన్నాయి. మనం మెలకు వచ్చిన తర్వాత స్మరిస్తున్నటువంటి గాఢ నిద్రలోని అనుభవాలు రెండు రకాలు. అవి ఏమిటంటే, ఒకటి తెలియకుండా హాయిగా నిద్రించా అంటాం, ఒక రకం. అది తెలియదు ఏమీను, కానీ హాయిగా నిద్రించాను అనేది ఒక రకం. ఆ సుఖము కూడా తెలియనిది మరొక రకం. సుఖము కూడా తెలియనిది మరొక రకం. అవి రెండు అనుభవాలు. శక్తి ఇట్లు నియతమై ఉంది.
ఆవరణ అంటే తమస్సు, విక్షేపము అంటే అనేకత్వము. ఆ శక్తి ఇలాగా ఈ నియమం ప్రకారం ఉంటుంది. ముందు ఆవరించడము అంటే తమస్సు, తర్వాత విక్షేపము నానాత్వము. కాబట్టి మనస్సు ఈ విక్షేప సంభవం, ఈ మనస్సుదే. ఏమీ తెలియకపోవడం అన్నది మనసుకే, అన్నీ తెలుస్తున్నా అన్నది మనసుకే. అవునమ్మా. అవునా? అవునమ్మా. నిద్రలో మెలకువలు. దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఏమీ తెలియడం లేదు అన్నది మనస్సు అనుభవం, అన్నీ తెలుస్తున్నాయి అన్నది కూడా మనస్సు అనుభవం. అయితే ఇది ఆవరించడం చేత, అజ్ఞానం ఆవరించడం చేత ఏమీ తెలియదు. అయితే మెలకువ నేను అన్న వృత్తి తలంపు తోచేసరికి అన్నీ తెలుస్తున్నాయి అన్నది ఉంది. అంటే రెండుకి మధ్యలో ఉంది అన్నింటినీ తెలుసుకోవడం అన్నది. అటు తెలియనితనాన్ని, ఇటు తెలిసిన తనాన్ని తెలుసుకునే ఈ నేనెవరు? అదే అజ్ఞానము, అదే మనస్సు, అదే ఇదిగో వృత్తి. వృత్తి తెలుస్తోంది కదా? తెలుస్తుందమ్మా. ఇప్పుడు అలాంటి ఆ తలంపు వదిలే, నేను అన్న తలంపు వదిలే, రెండూ లేదు. నిదురలోని ఏమీ లేనితనము లేదు, మెలకువలోని అన్ని ఉన్నతనము లేదు. ఎందుకంటే ఈ రెండిటికి మనస్సు అనబడే ఈ నేను అన్నది వృత్తే కారణం. అది మూల కారణం, మూలాజ్ఞానం కావడము. దాన్ని వదిలేస్తే ఇవి రెండు పోయాయి. అప్పుడు నిద్ర లేదు, మెలకువ లేదు. మరి లేనప్పుడు ఏముంది? అదేనా ఎంత చక్కగా చిన్న చాప్టర్ లో ఇంత అద్భుతంగా మన స్వరూపాన్ని అవలీలుగా అందించారు శ్రమణ గురుదేవులు. ఈ రమణ గురుదేవులకు అనేక వందనములు.